మేము గమనిస్తే ఆది కాలంలో మొదటి అధ్యాయం నుంచి మనం గమనిస్తే మొట్టమొదటి రోజు పిల్లల దేవుడు ప్రభువు సృష్టించాడు. వెలుగు కమ్మరమని వెలుగు కలిగింది అంతటా మంచిది అన్నాడు. రెండవ రోజు సృష్టించిన తర్వాత మంచిది అన్నాడు. అలా అన్ని సృష్టించిన తర్వాత మంచిది 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 అని అనిన దేవుడు మానవుని చేసిన తర్వాత ఒంటరిగా ఉన్న ఆదాము చూసి మంచిది అనలేదు. ఏమన్నాడంట? మంచిది కాదు, దట్ ఈస్ నాట్ గుడ్ టు బి అలోన్. నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని అనుకుని సాటి అయిన సహకారిని దేవుడు సిద్ధపరిచి ఆదాము దగ్గర తీసుకొచ్చి జతపరిచినట్లుగా మరి ఒంటరిగా ఉన్న గాయస్ని మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు, సంఘ కాపురులుగా మేము చేసిన ప్రార్థనలు ప్రభు ఆలకించి ఒంటరిగా ఉన్న గాయస్కి సాటి అయిన సహకారిగా, ఇంగ్లీష్ బైబిల్లో సూటబుల్ హెల్పర్ అని ఉంది. సాటి అయిన సహకారి, అన్నిటిలో కూడా సహకరించే సహకారి. ఒక దైవజనుడు ఏమంటే పిన్ టు ప్లేన్ అంట. పిన్నిస్ దగ్గర నుంచి ప్లేన్ వరకు మధ్యలో చాలా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మరి గాయస్కి అటు మానసికంగా, అటు శారీరకంగా, అటు ఆత్మీయంగా, అటు భౌతికంగా అన్ని విషయాల్లో కూడా ఇంతవరకు లోటు ఉంది. తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అందరి మధ్యలో ఉన్నాడు, కానీ ఆ ఒంటరితనం అనుభవిస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతుంటాయి. మరి ఈ రోజు అయితే మనం చూస్తే దేవుడు మహాకృప చేత దేవుడు మరి తన సాటి అయిన సహకారాన్ని తీసుకొచ్చి దానముగా బహుమానంగా గాయస్కి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హ్యాపీనా? ఓకే. మనం యమున గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు యమున కూడా ఒంటరిగానే ఉంది. అయితే యమునకు కూడా దేవుడైన ప్రభు ఏం చేసిందంటే ఆ గాయస్ని తీసుకొచ్చి భర్తగా ఇచ్చాడు. దేవుడు వాక్యంలో ఏం రాయబడిందంటే ఆ స్త్రీ కట శిరస్సు ఎవరంట? భర్త. స్త్రీకి శిరస్సు భర్త. ప్రియుల ఒక ఆవిడ అన్నమాట, నువ్వు శిరస్సు మీద ఏమొచ్చు కానీ నేనైతే మెడకాయ నేను ఎదిగిస్తాను దేవుడు తిరగాలన్నాడు. అది లోకపోకడ, లోక సంబంధమైన పరిస్థితి. కానీ వారిద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశం గురించి ఆలోచిస్తే ఇద్దరు సమానమే. మీరు గమనిస్తే దేవుడు ఆదాము పక్కటి ఎముక నుంచి తీసాడు అమ్మని. ఏమిటి, ఒకవేళ ఈ కాలులో నుంచి ఈ కిందన ఈ పాదంలో నుంచి ఏ ఎముక నుండి తీసాడు అనుకోండి, ఆదాము ఏం చేస్తాడు? అమ్మని కాలు దొక్కేస్తాడని. ఒకవేళ ఈ హెడ్ సంబంధించిన ఎముకల్లో ఒక ఎముక తీసి చేస్తే తల మీద కూర్చుంటుందేమని దేవుడు, ఆయన మహాజ్ఞాని. అందుకే ఒక పాట ఉంది కదా, జ్ఞాని అయిన దేవుడు అన్న పాట ఉంది. ఇదే పాట ఏంటంటే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనే పాట కూడా మహాజ్ఞాని. ఆయన జ్ఞానంలో మితిలేని పిల్లరా, ఆయన కరెక్ట్ గా సెంటర్లో నుంచి తీసి పక్క నుంచి తీసి పిల్లరా మరి ఆ సమానముగా పక్కనే ఉండాలన్నట్టుగా దేవుడు సిద్ధపరచవారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడి వాక్యంలో 3 మ్యారేజ్లు ఉన్నాయి. ఆ 3 మ్యారేజ్లు కూడా చాలా దీవెనకరంగా ఉన్నాయి, ఆశీర్వదకరంగా ఉన్నాయి. మొట్టమొదటిది ఏదైనా తోటలో వివాహం జరిగింది. మన అందరికీ బాగా తెలుసు. ఏదైనా తోటలో వివాహం జరిగింది ఆదాము వాళ్ళకి. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇది చూడండి, నా వైపు చూడండి. ఏదైనా తోటలో దేవుడు ఆదాము వాళ్ళకి వివాహం, ఆదాము వాళ్ళకి వివాహం జరిగించిన రిజిస్టర్ ఎవరండి? దేవుడే. మరి స్పెక్టేటర్స్ ఎవరు? ప్రేక్షకులు. ఎవరండి? దేవుడు దూతనంటండి. మా జీవచనం చెప్తున్నాను, కరెక్టే. ఆ రోజు ఏదైనా తోటలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వివాహం జరుగుతుంటే దేవుడని యెహోవా దేవుడు వచ్చి వారిద్దరికి వివాహం జరిగిస్తుంటే పిల్లల దేవతలు ఎగురుతూ చప్పట్లు పడుతూ సంతోషంగా హర్షాచికరణల ఆనందంతో ఆ చల్లని వాతావరణంలో వివాహం ఘనంగా జరిగింది. మొట్టమొదటి వివాహంలో దేవుడు రిజిస్ట్రార్గా ఉన్నాడు. రెండవ మరి వచనాన్ని ఇందాక జరిగించారు. కనా అనే పట్టణంలో వివాహం జరిగింది. ఆ వివాహంలో మొదటి వివాహంలో వివాహ రిజిస్టర్ ఉన్న ఆ దేవుడే రెండవ వివాహంలో అతిథిగా చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇప్పుడు మూడవ వివాహం కూడా జరగబోతుంది. ఇందాక చదివాం, ప్రకటన 19వ అధ్యాయంలో చదివాం. అక్కడ రిజిస్టర్గా ఉన్న ఈ దేవుడు, చీఫ్ గెస్ట్గా వచ్చిన ఈ దేవుడు ఈ మూడవ వివాహంలో పెండ్లి కుమారుడుగా ఉండబోతున్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లల ఈ మరణము గొప్పది. మీకు ఇంకో పాయింట్ చెప్తాను పిల్లల, ఈ బైబిల్ వివాహంతోనే మొదలై వివాహంతోనే ముగించిపోతుంది. హల్లెలూయా. చూడండి, ఈ పెళ్లి మీద ఎన్ని జోకులండి, ఈ పెళ్లి మీద ఎన్ని కుళ్ళు జోకులండి, భయంకరమైన జోకులు. మనం చూస్తే
లేనిపోని జోకులని ఇక్కడి నుంచి చెప్పకూడదు. దానికి ఉన్న డిగ్నిటీ తీసేస్తున్నారు. వివాహంకున్న ఆ పవిత్రతను, వివాహంకున్న ఆ యోగ్యతను, ఆ ఔన్నత్యాన్ని చాలా మంది తీసేస్తున్నారు, పాడు చేస్తున్నారు. వివాహం చాలా శ్రేష్టమైనది. ఒక దైవజనుడు ఏమంటే మ్యారేజ్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. వివాహం అనేది దేవుని సంకల్పం అంట. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, ఇది దేవుని సంకల్పం, గాడ్స్ ప్లాన్. ఇంకోటి కదా, ఇంకో ఆయన ఏమంటే మ్యారేజ్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. మ్యారేజ్ అనేది దేవుని యొక్క సన్నిధితో ముడిపడి ఉంటుందంట. అందుకే వివాహము అంటారు. వి అంటే విడివిడిగా ఉన్నవారు, వా అంటే వాక్యంతో, ము అంటే హా అంటే హత్తుకొని ముడివేయబడుట, వాక్యము చేత వారు హత్తుకొని ముడివేయబడే అనుభవం. అంతేకాదు క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా, క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబంగా ఆ కుటుంబం ఉండాలి. మొదటి వివాహము దేవుడు జరిగించాడు, చక్కగా ప్రారంభించాడు. హాయిగా కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా పిల్లగా సాతాను మాట విని, పిల్లగా వారిద్దరూ సాతాను మాట విని సాతానుకు లోబడి ఆజ్ఞ అతిక్రమించి తినవద్దన్న ఫలము తిని ఏదైనా తోట నుండి గెంటి వేయబడి ఆశీర్వాదాలు పోగొట్టుకుని దుఃఖములో శ్రమలో పడిపోయారు. కారణం ఏంటంటే అవిధేయత. సాతానికి అవకాశం ఇచ్చారు వారు. నేను ఈరోజు ఒక మాట మీకు చెప్తాను, గాయస్కి యమున జాగ్రత్త కల్పించండి. డోంట్ గివ్ ప్లేస్ టు డెవిల్. దేవుని వాక్యంలో తెలుగులో ఏమంటే అపవాదికి చోటు ఇయ్యకూడదు. మనం చోటు ఇస్తేనే వాడు వస్తాడు, మనం చోటు ఇవ్వకపోతే వాడు రాడు. ఏదైనా తోటలోకి వచ్చి అవమా అనిపించాడు, ఎవరు దేవుడు తప్ప మాకు దేవుడే, మేము ఆయన మాట అంటాం, నువ్వెవరు అక్కడి నుంచి పో అని గెట్అవుట్ అంటే గెట్లాస్ట్ అంటే సాతానుడు పారిపోయేవాడే. కానీ గెట్లాస్ట్ అనకుండా ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆ సాతానుతో ముచ్చట్లు పెట్టుకుంది ఈమె. పిల్లగా ఇద్దరు కలిసి దేవుని మాటకు లోపడాలి. సాతాను మాట విని దేవుని లోపం కట్టి వారి యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఇతరులలో చూడండి, నేను న్యూస్ పేపర్లో చెప్పాను, ఇద్దరు అంట విడాకులు తీసుకున్నారంట. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసండి? 74 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్నారంటండి. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దారుణం. సమాధానం లేదు వారికి, నెమ్మది లేదు, సమాధానం సంతోషం లేదు. కారణం ఏంటంటే దే హ్యావ్ గివెన్ ఛాన్స్ టు డెవిల్. సాతానికి చోటు ఇచ్చారు. ఈరోజు మీరు సాతానికి మీరే కనుక ఎవరు మనం సాతానికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. ఆమేన్. పిల్లల సమస్యలు రాక మానవు, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, అందరికీ వస్తాయి, పిల్లలకు ఖచ్చితంగా వస్తాయి. అయితే సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మొదట ఎవరు సమాధాన పడతారో వారిని దేవుడు దీవిస్తాడు. మొదట ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు దీవిస్తాడు. ఇద్దరు సమానమైన దేవుని వాక్యం రాయబడింది. బోత్ ఆర్ సేమ్, క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత సృష్టించబడినవారు. కాబట్టి ఇద్దరు క్రైస్ట్ సెంటర్డ్ గా, వర్డ్ ఆఫ్ గాడ్ సెంటర్డ్ గా, వాక్యమే దేవుని వాక్యం ఏం చెప్తుంది? గాయస్కి పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి అన్నాడు. పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి. స్త్రీలకి ఏం చెప్పాడు దేవుడు? స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అన్ని విషయంలో మాట్లాడుతున్నారు, అన్ని విషయంలో లోబడి, కొన్ని విషయాల్లో కాదు. ఇన్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే గాయస్ నుంచి ప్రేమ బయటకు వస్తుందో, పిల్లల శరీర సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు, లోక సంబంధమైన ప్రేమ కాదు, డివైన్ లవ్, గాడ్స్ లవ్, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే రోమన్ పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంట దేవుని ప్రేమను మన హృదయాల్లో క్రమలిస్తున్నాడంట. దేవుని ప్రేమ చేత ఎవరు నింపడతారో ఆ కుటుంబాలు సంతోషంగా ప్రభు రాత్రి వరకు ఆనందంగా ఉంటాయి. ఆమేన్. దేవుని ప్రేమ, గాయస్ నుంచి పెళ్లి కుమార్ నుంచి దేవుని ప్రేమ బయటికి రావాలి, పెళ్లి కుమార్తె నుంచి విధేయత బయటికి రావాలి. ఈ రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో అబ్రహాము శారా నిండు నూనెలు పట్టింది, చివరి వరకు దేవుని సంకల్పాన్ని వారు జరిగించారు, వాగ్దానాలు పొందుతున్నారు, వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి వారి జీవితంలో. మరి ఆ విధంగా మరి గాయస్ యమున జీవితాల్లో కూడా వారు దేవుని మాటకు లోబడి, అపవాదికి చోటికుండా వారు లోబడినప్పుడు దేవునికి వారు చక్కగా ఆశీర్వదకరంగా ముందుకు సాగిపోతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది వివాహం. కనా అనే పట్టణంలో వివాహం జరిగింది. ఆ వివాహానికి దేవుని వాక్యం రాయబడింది, యేసును ఆయన శిష్యులు
పిలువబడ్డారంట. యేసు ప్రభు మొట్టమొదటి ఫస్ట్ డెబ్యూ మిరకల్, మొట్టమొదటి మిరకల్ యేసు ప్రభు చేసినటువంటి వివాహంలోనే. చూడండి, రంగు రుచి వాసన లేదు నీటికి, ద్రాక్షారసానికి రంగు రుచి వాసన మూడు ఉంటాయి. పిల్లల ఆ రుచి టేస్ట్, మీరు ఆ కానా బిందు ఒక మాట నేను చదువుతాను ఒకసారి. 2వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్ వర్డ్, మీరు అందరూ చూస్తే బాగుంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం, నేను ముగించేస్తాను 2 నిమిషాల్లో. 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 2:10. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను, నీవైతే ఇదివరకును, దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం, ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే బెస్ట్ వైన్ అని ఉంది. బెస్ట్ అందరూ అండి, బెస్ట్ అని అందరూ, శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని నువ్వు చివరి వరకు కలిగి ఉన్నావే అంటున్నారు. అందరూ వచ్చి బిందు ప్రాంతం దగ్గర వచ్చి అంటున్నారు, అయ్యా ఏంటిది స్పెషాలిటీ? సాధారణంగా పెళ్ళిలో మొదట మంచి ద్రాక్ష రసం ఇస్తారు, జనులు మత్తులో ఉన్నప్పుడు వారికి జబ్బు రసం ఇస్తారు. మరి నువ్వేంటయ్యా బాబు, మొదట మంచి ద్రాక్ష రసం ఇచ్చావు, మధ్యలో మంచి ద్రాక్ష రసం ఇచ్చావు, చివరిలో కూడా మంచి ద్రాక్ష రసం ఇచ్చావు, ఏంటి సీక్రెట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని అడిగితే ఆయన ఏమని అని ఉంటాడు, ఏం చెప్పుంటాడు? నేను కదయ్యా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ వివాహానికి నేను ఆహ్వానించాను. శక్తి నాలో లేదు, రహస్యం ఏమీ లేదు ఇందులో. యేసు ప్రభు వారిని ఆహ్వానించాను. ఈరోజు మీరిద్దరూ కలిసి యేసు ప్రభు వారిని వారి జీవితంలోకి ఆహ్వానించాలి. వారిద్దరు కలిసి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థన కూర్చున్నారంట. ఈవిడ అన్నదంట, నువ్వు యజమానుడు కదా, నువ్వు ప్రార్థన మొదలెట్టు అన్నదంట. ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు భక్తి నేర్చుకున్నా, నాకు ప్రార్థన కదా నువ్వు మొదలెట్టు అన్నాడంట. ఎవడప్పుడు తగ్గించుకుని ప్రార్థన మొదలెట్టలేదండి. ప్రార్థన మొదలెట్టుకుంటా నువ్వు చేయి ఫుల్ కొట్టేసుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్ పోయారంట. వాళ్ళిద్దరి మధ్యలో ఏమి లేదు పిల్లరా, అండర్స్టాండింగ్ లేదు. వారిద్దరి మధ్యలో ఏం లేదు, ఒకరినొకరు తగ్గించుకునే పరిస్థితి, లోబడే పరిస్థితి లేదు. వీరిద్దరు కలిసి ప్రార్థన చేయాలి. వారిద్దరు కలిసి ప్రభుని స్తుతించాలి. వారిద్దరు కలిసి మందిరానికి వెళ్ళాలి. పెళ్ళైన కొత్తలో చాలా గట్టిగా చేతులు పట్టుకుని కలిసి ప్రయాణం చేస్తారు. కొన్ని రోజులు పోయిన తర్వాత పిల్లలు అంటాడు, నువ్వు ముందే వెనకాల నాకు శిల్పాలను అవుతానంటాడు. ఆవిడ ముందు పంపించేసి తర్వాత ఇప్పుడు ఇంకొక రోజులు పోయిన తర్వాత నువ్వు వెళ్ళి నాకు టైం లేదు, నాకు ఆడడానికి కావాలంటాడు మందిరానికి. వారిద్దరి మధ్యలో ఆ ఫ్లేవర్, ఆ సమాధానం, సంతోషం తగ్గిపోతూ వస్తూ ఉంది. అలా కాకుండా యేసయ్య ఉంటే అన్ని ఉన్నట్లే. ఆమె చెప్పండి గట్టిగా, మన ఇంట్లో యేసయ్య ఉండాలి. యేసయ్య అంటే వేసుకొని ఫోటో పెట్టుకోవడం కాదు, ఏమంటే సిలువ మెడలో వేసుకోవడం అది కాదు, అది తప్పని నేను అన్నగాని మన ఇంట్లో యేసు ప్రభువారు ఉండాలంటే ప్రతిరోజు మీ ఇంట్లో మీ ఇద్దరు కుటుంబంలో స్తుతి ఆరాధన జరగాలి. మేనరుడా, ప్రతిరోజు మీ ఇద్దరు స్తుతి ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఉదయం లేస్తూనే ప్రార్థన కలిసి చేతులు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వచ్చి ఆత్మ కలిగించు ఐక్యత అనే మాట రాయబడింది దేవుని వాక్యంలో. ఆత్మ కలిగించు ఐక్యత వారు కలిగి ఉంటారు. అప్పుడు దుష్టుడు వారిని ఏమీ చేయలేడు. పిల్లరా, మా రెండవ వివాహంలో గొప్ప శ్రేష్టత, ఆ మాట చెప్పిన ముందుకు వెళ్తాను. చివరి వరకు వారు శ్రేష్టతను అనుభవిస్తారు. ప్రభు రాకడ వరకు. బ్రదర్, ఇక్కడ 50 పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు ఉన్నవారు ఉన్నారు. పిల్లరా, మరి ఆ చివరి వరకు అంటే ప్రభు రాకడ వరకు ఆ వైవాహిక జీవితంలో ఉన్న ఆ ఫ్లేవర్, ఆ సంతోషము, ఆ శ్రేష్టత మీరు అనుభవించాలంటే మీ మధ్యలో యేసు ప్రభు వారు ఉండాలి. చూడండి, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదండి నేను వాక్యం రాయబడింది. ఒక పేట ఏమో గాయస్, ఒక పేట ఏమో యమున, 3వ పేట ఏమో యేసు ప్రభుతో మీరు పెనవేసుకుని ఉంటే చూడండి, 3 పేటలు తీసి జడ అవుతారు కదా. బయటికి చూస్తే జడ కనబడుతుంది. ఎన్ని పేటలు కనబడతాయి? 2 కనబడతాయి. 3వ పేట ఏమైంది? లోపల పెన వేసుకుని ఉంది, లోపల ఇంటర్నల్ గా ఉంది. వీరిద్దరూ బయటికి కనబడతారు. వారిద్దరి మధ్యలో యేసు ప్రభు వారు పిల్లలు పెన వేసుకుని
ఇంటర్నల్గా వారు యేసయ్య క్రైస్ట్ సెంటర్ లైఫ్ కలిగి ముందుకు సాగినప్పుడు చివరి వరకు శ్రేష్టమైన ద్రాక్షరసం కలిగి ఉంటారు. ఆమె ముగిస్తున్నారు. చివరిలో పిల్లల మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. అది ఎంతో దూరంలో లేదు, చాలా త్వరలో ఉంది. పిల్లల మీరు ఈరోజు జరుగుతున్న ఇన్సిడెంట్లు మీరు చూస్తే ప్రభు అక్కడ ఈ చేతు వేలుతో లెక్కించగలిగిన సంవత్సరం మాత్రమే ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాత నాకు యేసు వస్తున్నాడో తెలియదు బాబు, ఆయన వస్తున్నాడంట, నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పడానికి వీలేదు. ఆ యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. జరుగుతున్న పరిస్థితుల్ని ఆయన రాకడ సూచనలుగా ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రాకడలో పిల్లలు మనం అందరూ ఎత్తబడాలి. మధ్యాకాశానికి రక్షణ పొంది, మారు మనసు పొంది, పిల్లల తెల్లని వస్త్రాలు ధరించుకొని, పిల్లల నీతి క్రియలు ధరించుకొని, సాక్ష్యం కలిగి, పాపాన్ని విడిచిపెట్టి, ఏమంటే రక్షణ పొందిన కొత్తలో చాలా రోషంగా ఉండిన పరిస్థితి ఉంటుంది. కానీ కాలక్రమేణా పాపంలో పడిపోయి మళ్ళా సినిమాలు, సిగరెట్లు, వ్యభిచారం, త్రాగుడు, ఇవన్నీ పాపంలో పడిపోయి నేను రక్షించబడ్డాను, నేను క్రైస్తవుడే, నేనే క్రైస్తవులే, నేను ఎత్తపడతానంటే నో స్కోప్, అవకాశం లేనే లేదు. రెండవసారి ప్రభు ఎవరి వరకు వస్తున్నాడు తెలుసా అండి? పరిశుద్ధత కలిగిన వారి కొరకు వస్తున్నాడు, పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. మేఘాలను తీసుకుని వెళ్తాడు. మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. ఆ వివాహంలో యేసు ప్రభు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె ఎవరో తెలుసా? సంఘం. యేసు రక్తంలో కడగబడి, వస్త్రాలు ఉతుక్కొని, తెలుపు చేసుకుని, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ, రోషంగా జీవిస్తున్న వారు ఆయన పక్కన పెళ్లి కుమార్తెగా నిలబడతారు. ఆ గొరిపిన వివాహ మహోత్సవానికి పిల్లల పిలవబడిన వారు ధన్యులు, పెళ్లి కుమార్తెగా ఉన్నవారు కూడా ధన్యులు. ఈరోజు నేను ఒక మాట మీకు చెప్తాను. ఒక మాట దేవుని సేవకుడిగా నువ్వు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు వివాహంలో మనం ఉన్నాం, వివాహాన్ని తిలకిస్తున్నాం. ఒక వివాహం గ్లోరియస్ మ్యారేజ్ జరగబోతుంది. ఆ మహిమ గల వివాహంలో నీవు ఉండాలని, పెళ్లి కుమార్తెగా నీవు యేసుప్రభు పక్కన ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి సిద్ధపాటు కావాలి, దానికి ప్రార్థన జీవితం కావాలి, దానికి పరిశుద్ధత కావాలి. నేను ఎలా పడతానో జీవిస్తాను, ఏమంటే చర్చికి పంపించేస్తాను, లేకపోతే క్రిస్మస్కి వెళ్తాను, ఎప్పుడు నాకు నచ్చినట్టు వెళ్తాను, నేను భక్తిని కలిగి ఉండను, నేను వెళ్ళిపోతానంటే అది అవకాశం లేనే లేదు. పిల్లలు ఎవరు పడతాను తీసుకెళ్ళి అక్కడ పెళ్లి కుమార్తె కూర్చోబెట్టాడు ఆయన. దాని కొరకు మనకు సిద్ధపాటు కావాలి. అట్టి సిద్ధపాటు ప్రభు మీ అందరికీ అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ప్రభు మీకు అట్టి సిద్ధపాటు అనుగ్రహించును గాక. రక్షణ లేని వారు రక్షణ పొందుదురు గాక. ఆమె రక్షణ పొందిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని సిద్ధపాటు కలిగి ప్రభు అక్కడి వరకు సిద్ధపడుదురు గాక. ఆమె మరి ఈ సమయంలో చివరిగా వారిద్దరు పిల్లల ఇద్దరుగా కాకుండా ఒక్కరిగా ఉండాలని దేవుని వాక్యంలో ప్రభు చెప్తారు కదా. వారిద్దరు ఇద్దరుగా కాక ఒక్కరిగా ఉండాలి. దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు చేయకూడదని ప్రభు చెప్తారు. ఆ విధంగా వీరిద్దరు మరి ఏకాత్మ, ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక తీర్మానము కలిగి అబ్రహాము శాల వలె, ఇస్సాకు రెబెకా వలె, అకుల ప్రిస్కిల వలె వారిద్దరు దేవునామను మహిమపరచాలని, ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని, రాబోతున్న దినాల్లో వారు దేవునామను మహిమపరచాలని నేను కోరుకుంటూ సంఘపక్షంగా, కుటుంబ పక్షంగా వారిద్దరికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని సంకల్పంలోకి మిత్రులు రావాలి, దేవుని నామను మహిమపరచాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగారు. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను వివాహంలోకి వెళ్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాను.